ఇప్పుడు ఐబొమ్మ రవిని అంటే ఏమైనా శిక్షలు పడి ఆస్తాయి కదంతా ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అబ్బా ఆ. వీళ్ళ కంటే ఇప్పుడు ఇన్ని వ్యవహారాలు ప్రభుత్వం కన్నుగప్పి సినిమా ఇండస్ట్రీస్ని కన్నుగప్పి వ్యవహారాలు చేయగలిగినంత నిపుణత వాళ్ళలో ఉంది. వాడి నిపుణత ముందు వీళ్ళు ఎంత ఏదో యాదృచ్ఛికంగా ఒక ట్రాప్లో పడ్డాడు, అంటే పెద్ద పులి గోతిలో పడ్డట్టుగా పడ్డాడు తప్ప వీళ్ళు శ్రమ చేసి కష్టపడి ఏదో దేశం నుంచి వాడిని ఏదో ఒక వారెంట్లోనో ఈరెంట్లో తీసుకురాలే కదా. వాడు ఆదమర్చి ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు వాడిని దెబ్బ కొట్టిన, అంతకంటే ఎక్కువ వీళ్ళు చేసింది. తన సిటిజన్షిప్ ఇక్కడ లేదు, కరేబియన్ సిటిజన్షిప్ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ చేంజెస్ ఉంటాయి కదా, ఫారెనర్ ని అడ్వెస్ట్ ఏమవుతుంది, డిపార్టేషన్ జరుగుతుంది, వాడిని ఇక్కడి నుంచి వేరే చోటికి పంపడము అది ఇది జరుగుతుంది. అంతకంటే ఎక్కువ ఒరిగేది లేదు తరగలేదు. జరగాల్సిన నష్టం ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీకి జరిగింది. వాడి డబ్బులు వాడి దగ్గర ఉన్నాయో లేవో, ఎన్ని నిధులు ఉన్నాయో ఏమైందో, వాడు విలాసవంతమైన జీవితం గడిపినట్టుగా ఇతరత్ర విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఒకవేళ ఫారెన్ అకౌంట్స్ ఉంటే వాటిని వీళ్ళు ఫ్రీజ్ చేయడానికి కూడా అవకాశం లేదు. చాలా కష్టం, చాలా కష్టము. అదంతా పెద్దగా ఒరిగేది ఏదో 2-3 రోజులు ప్రజల అటెన్షన్ని వేరే వైపు డైవర్ట్ చేయడానికి పనికొచ్చే ఇంకొక డైవర్జనరీ టాక్టిక్స్ తప్ప ఐబొమ్మ రవితో ఒరిగింది లేదు, తరిగింది లేదు.